హాయ్ గైస్, ఈరోజు అయితే మనం చిక్కుడుకాయ కీమా రైస్ అయితే చేసుకుందాం. ముందుగా అక్కడ చూపించిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని సోయా చంక్స్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత సోయా చంక్స్ అన్నింటిని మిక్సీ పట్టుకుంటే సన్నగా అవుతుంది. తర్వాత ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇంకా అందులో వెల్లిపాయలు వేసుకోండి. అవి కొంచెం వేగాక వాటిని కలుపుకోండి. అందులో కాస్త ఆనియన్ వేసుకోండి. తర్వాత చిక్కుడుకాయ వేసుకొని మిక్స్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. రైస్ని కూడా ముందే పెట్టేసుకోవాలి. 100% రైస్ని కుక్ చేసుకోవాలి. ఇందులో ఇంకా పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కొంచెం సేపు క్లోజ్ చేస్తే కర్రీ అనేది దగ్గరకు అవుతుంది. దానిలో మనం మిక్సీ చేసిన సోయా చంక్స్ని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వితౌట్ కీమా, ఇదైతే వెజ్ కీమా రైస్. ఇది ఒక కీమా టేస్ట్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. అంతే, రెండు నిమిషాల్లో చిక్కుడుకాయ కీమా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.